జనాలు మరి ఎంత క్రూరంగా తయారైపోయారంటే, అసలు పాపం తనూజని ఫుల్ లెవెల్‌లో టార్గెట్ చేశారు. అయితే ఇప్పుడు తనూజ రీసెంట్‌గా 'పీఎంజే జ్యువెల్లర్స్‌కి' యాడ్ ప్రమోషన్ కోసమైతే వెళ్లారు మదర్స్ డే రోజు. అది మనందరం చూసాము. తను చేసిన యాడ్ కూడా చాలా వైరల్ అయింది. జనాలు ఎవరైతే తనూజకి పాజిటివ్‌గా తీసుకొని మన ఇంట్లో అమ్మాయి అనుకున్న వాళ్ళు నిజంగా తనూజని చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆ జ్యువెల్లర్స్‌కి ఖచ్చితంగా విజిట్ చేస్తాము తనూజ అంటూ కూడా ఆమెకు కమెంట్స్ ద్వారా చాలామంది సపోర్ట్ కూడా ఇచ్చారు. కాకపోతే 'పీఎంజే జ్యువెల్లర్స్‌కి' తనూజ యాడ్ చేసిన తర్వాత అంటే రీసెంట్‌గా నిన్న 'పీఎంజే జ్యువెల్లర్స్‌లో' దొంగతనం అయితే జరిగింది. ఆ దొంగతనం పబ్లిక్‌గా అందరి మధ్య జరగడం వల్ల ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అయ్యింది. అయితే ఇప్పట్లో దొంగతనాలు ఇవన్నీ చాలా కామన్ అయిపోయాయి అంటూ ఈ న్యూస్‌ని చాలా స్ప్రెడ్ చేయడంతో ఆ ఎఫెక్టు ఆ జ్యువెల్లర్స్‌కా, దొంగవాడికా ఇదంతా కాకుండా తనూజ పైన పడింది. తనూజ ఒక ఐరన్ లెగ్ అని, తనూజ ఆ జ్యువెల్లర్స్‌కి యాడ్ చేయడం వల్ల ఆ జ్యువెల్లర్స్‌కి అలా జరిగిందని చాలా రకాల నెగెటివ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. నిజంగా అంటే తనది ఐరన్ లెగ్ అని అనడము ఒక అంటే వాళ్ళకి కెరియర్‌కి ఒక డ్రాప్ డౌన్ అని చెప్పుకోవచ్చు. అయితే తనూజ ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రావాలి అని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారు. ఆ సక్సెస్ వచ్చినా, రాకపోయినా ప్రయత్నం అనేది ఎవరు మానేయరు. కానీ ఒక పాజిటివ్ లెవెల్‌లో వెళ్తున్నప్పుడు తనూజ వల్లే జరిగింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా! తనూజ పాపం చాలా హోప్స్ పెట్టుకొని బ్రాండ్‌లో పార్టిసిపేట్ చేసింది. దానివల్ల తనకి మంచి సక్సెస్ వస్తుందని, ముందు ముందు ఇంకా మంచి సక్సెస్ చూస్తానని అనుకుంది. కానీ వెంటనే ఇలా దొంగతనం జరగడము, తన పైన ఆల్రెడీ నెగెటివ్ ఫీలింగ్‌తో ఉన్నవాళ్ళు ఇంకా నెగటివిటీని పెంచడము, ఇదంతా కూడా తనూజకి ఒక కైండ్ ఆఫ్ టార్గెట్ అయిపోయింది. ఇప్పుడు ఈ టార్గెట్ లెవెల్స్ ఎంత దూరం వెళ్ళిపోతాయా? ఈ న్యూస్‌లు ఎంతవరకు స్ప్రెడ్ అయిపోతాయా అన్నది చూడాలి. కానీ తనూజ మాత్రం ఆ యాడ్‌లో చాలా బాగా చేసింది. చాలా బాగా సెట్ అయింది ఆ యాడ్ అనేది తనూజకి. కాకపోతే తనూజ బ్యాడ్ లక్కా? లేకపోతే ఆ జ్యువెల్లర్స్ బ్యాడ్ లక్కో తెలీదు. తనూజ యాడ్ చేసిన వెంటనే ఇలా జరిగింది. కానీ తనూజది ఐరన్ లెగ్ కాదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్స్‌లో షేర్ చేయండి.